శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేకం జరుగుతోంది. స్వర్ణ సింహాసనాన్ని కొత్త పీఠాధిపతి వెంకటాద్రి స్వామి అధిష్ఠించారు. 3 రోజులుగా వేడుకలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఏపీ సాధు పరిషత్, హిందూ ధర్మ పరిషత్ సభ్యులు కూడా తరలివచ్చారు. వారి యొక్క నామధేయాన్ని చెప్పినట్టుగా మేమందరం కూడా భావించాం. ఇది స్వామివారి యొక్క నిర్ణయం కనుక అది శిరోధార్యంగా మేమంతా కూడా అదే నిర్ణయాన్ని తీసుకుని వెంకటాద్రి స్వామివారిగా మఠాధిపతిగా మనం అనుకున్నాం. మీరు అన్నట్టుగా 4-5 ఏళ్ళుగా ఈ వివాదం కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఇది బ్రహ్మంగారి యొక్క అనుగ్రహం చేతనే అంగరంగ వైభవంగా ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణ భారతంలోని 4-5 రాష్ట్రాల నుంచి విశేషంగా వేలాది లక్షలాది మంది జనులంతా కూడా భక్తులందరూ కూడా ఈనాడు కందిమల్లైపల్లి పురసంస్థానం బ్రహ్మంగారి మఠానికి అందరూ కూడా వస్తున్నారు. అవరోధాలు తొలగిపోయాయి. ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా శ్రీ వెంకటాద్రి స్వామి వారి యొక్క పీఠాధిపత్యంలో 12వ మఠాధిపతిగా వారు ఈనాడు మఠాధిపతిగా చేస్తూ ఉన్నారు. 8వ తరం 12వ పీఠాధిపతులైనటువంటి వెంకటాద్రి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇది ప్రపంచ స్థాయి క్షేత్రం అవుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మఠానికి పీఠాధిపతిగా ఈ రోజున పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరగబోతుంది. గత 4 సంవత్సరాల క్రితం వచ్చిన వివాద పరిష్కారం కోసం విశ్వధర పరిరక్షణ ద్వారా అనేక మంది మఠపీఠ ఆశ్రమం ఇక్కడ విచ్చేశాము. మరి కంచివారు కానివ్వండి, శృంగేరి వారు కానివ్వండి, గణపతి సత్యనారాయణ స్వామి వారు కానివ్వండి, మరి రామచంద్ర మఠాధిపతి వారు కానీ అందరి యొక్క సూచనలు సలహాలు కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. ధర్మ శాస్త్ర అనుగుణంగా పెద్ద కుమారుడికే మఠాధిపతి ఇవ్వాలని చెప్పడం మేము ప్రకటించడం కూడా జరిగింది. ఈ మఠం యొక్క సాంప్రదాయాన్ని పరిగణలో తీసుకుని మరి దానికి ఒక పరీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా ఏదైతే మనం ప్రకటించామో ఆ ప్రకటనే ప్రభుత్వం వారు నిర్దేశిస్తూ ఈ రోజున మఠాధిపతిగా పట్టాభిషేకం మహోత్సవం జరుపుతున్నారు.